హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టాపిక్ అండి. ఎందుకు ప్రెగ్నెన్సీ టాపిక్ అని నేను అంటున్నానంటే రీసెంట్‌గా నా చుట్టూ జరుగుతున్న కాన్వర్జేషన్స్ అవి నేను వింటున్నాను కాబట్టి చేద్దాం అనుకున్నాను. ఏ ప్రాబ్లమ్ లేకపోయినా ప్రెగ్నెన్సీ రాదా అంటే రాదు కొన్ని టైమ్స్‌లో. అటు హస్బెండ్‌లోని, ఇటు వైఫ్‌లోని కూడా ఏ కాంప్లికేషన్స్ ఉండకపోవచ్చు. బట్ ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. పెద్ద రీజన్స్ ఏమి ఉండవండి దానికి. ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ బట్టి టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోకపోవడం, టైమ్ టు టైమ్ నిద్ర లేకపోవడం, అండ్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అండ్ హార్మోన్స్ ఇంబాలెన్సింగ్ బాగా ఎఫెక్ట్ చూపించడం, రేడియేషన్, పొల్యూషన్ ఇవన్నీ కూడా కారణమవుతాయి. అలాగే మనకిప్పుడు బయట దొరికే ఫుడ్ కూడా అంత ఆర్గానిక్ ఏం కాదు. మనందరం కూడా తెలుసు. బట్ మనం సర్వైవ్ అవ్వాలంటే తీసుకోవాలి తప్పదు. అది పక్కన పెడితే నేనెందుకు చెప్తున్నానంటే, నేను చూసిన నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇటువంటి విషయంలో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఒక టైమ్ టు టైమ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి. అలాగే ఆహ్, ఒకే టైంకి పడుకోవడం, లేవడం, ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడం అదొకటి చేయండి. అండ్ రెగ్యులర్‌గా ఒక 30 మినిట్స్ వాకింగ్ అయినా సరే ఎక్సర్సైజ్ కింద చేసుకోవడం చాలా మంచిది. అండ్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ అనేది మనం కొంచెమైనా రిలీఫ్ ఫీల్ అవ్వాలంటే మెడిటేషన్ అనేది చేయండి. చాలా బాగా ఉంటుంది. అండ్ అలాగే మస్ట్ అండ్ షుడ్‌గా కపుల్స్ అనేది ఒక 10 మినిట్స్ అయినా డేలో హ్యాపీగా మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎన్ని ఉన్నా, ఏమున్నా సరే హస్బెండ్ అండ్ వైఫ్ అనేది జస్ట్ స్మాల్ థింగ్స్ కూర్చొని భోంచేయడం, లేకపోతే ఈరోజంతా నీకు ఆఫీస్‌లో ఎలా గడిచింది, నీకు ఇంట్లో ఎలా గడిచింది, ఏమైనా ఇబ్బంది పడ్డారా? జస్ట్ ఇటువంటి కాన్వర్జేషన్స్ ఏంటంటే ఈవెన్ గుడ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా. మనకి ఎన్నున్నా, ఏమున్నా సరే అండ్ మన సోల్‌మేట్‌తో అనేది డిస్కస్ చేసుకుంటే అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ పీస్‌ఫుల్ మైండ్ అనేది వస్తుంది. సో, ట్రై చేసి చూడండి. అండ్ నార్మల్ హెల్త్ చెకప్స్ అయితే చేసుకోండి డెఫినెట్‌గా. అండ్ ఈ బిజీ లైఫ్ స్టైల్‌లో వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇచ్చే టైం కూడా చాలా తగ్గిపోతుంది. సో, మనం వన్స్ డాక్టర్‌ని కలిసినప్పుడు మన దగ్గర ఏ ప్రాబ్లమ్ లేదు అనేసని మనకి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళే మనల్ని గైడ్ చేస్తారు. వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ అనేది. సో, అది మీరు కంటిన్యూ అవ్వండి. అలాగే నేను చెప్పబోయేదేంటంటే, మీకు ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉండి ఎవరిని అడగలేకపోతున్నాం, లేకపోతే ఏమైనా సజెషన్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌తో నేనైతే మాత్రం కంపల్సరీ మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.